మన వరంగల్ భద్రకాళి టెంపుల్ లోపట చూసుకున్నట్టయితే విగ్రహాలు ఇక్కడ అమ్మవారిని నిర్మించిన ఆలయాలు కనిపిస్తున్నాయి. ఇది చూసుకున్నట్టయితే లోపట ఫ్రెండ్స్ లోపట ఉంది. మొబైల్ ఆల్అవుట్ లేదు. కాకపోతే చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ లోపలనే హనుమాన్ ఆలయం కూడా ఉంది. ఈ లోపల మనకు వచ్చేసి ఇక్కడ వినాయకుడు టెంపుల్ కూడా ఉంది. చూసుకున్నట్టయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ స్వామివారు భక్తులు ఇక్కడికి కూడా వచ్చి ఉండిపోతారు. ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు మళ్ళీ బ్యాక్ సైడ్ అమ్మవారి టెంపుల్. ఇది మనం లోపలికి వచ్చినాం. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత మనకు చూసుకున్నట్టయితే గుడి పైననే ఒకటి ఎత్తైన ఒక బండరాయి. టెంపుల్ లోపలికి వచ్చినాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అన్నీ వేసారు. ఇక్కడ ఒకటి విగ్రహం ఉంది. చూసుకున్నట్టయితే మనం ఫ్రెండ్స్ కృష్ణుని టెంపుల్ చిన్నది. చూసుకున్నట్టయితే ఇక్కడ కృష్ణుడు ఫ్రెండ్స్. ఫ్యాను అది ఇది మంచిగా ఇక్కడ అన్ని పెట్టి మన వరంగల్లో భద్రకాళి టెంపుల్లో కూడా మనం ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాం. ఎంట్రీ అయితే భద్రకాళి టెంపుల్ అటు లోపలికి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మళ్ళా షిరిడి సాయిబాబా వారి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు. చూసుకున్నట్టయితే లోపల టెంపుల్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. షిరిడి సాయిబాబా వారి ఆలయం కూడా ఉంది. చూసుకున్నట్టయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రజలందరూ మన వరంగల్లో భద్రకాళి టెంపుల్లో ఈ గుడి పైన ఎత్తైన కొండ రావుతులు ఉన్నాయి. ఇది మన ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి వీటిని సేఫ్టీగా తీసేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు ప్రమాదం జరిగేది తెలియదు. లైట్గా ఏదైనా భూకంపం లాంటిది ఇంకేదైనా వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా పడడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే
ఇక్కడికి భక్తులు ఎప్పుడు ఎక్కువ శాతం వస్తారు ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే ఎక్కడైనా కొండరాళ్ళు ఉన్నాయి. ఇవి బై ఛాన్స్లో ఎప్పుడైనా కానీ ఇటు పడవచ్చు. కాబట్టి ప్రభుత్వం కోరేది ఏంటిదంటే దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాం. భద్రకాళి టెంపుల్ మనం ఇక్కడికి లోపలికి వచ్చినాం. చూసుకుంటే ఇంకా ఇక్కడ టోకన్ తీసుకోవాలి దర్శనానికి.